హాయ్ అండి, అందరికీ నమస్తే. రెడ్ క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎంతో హెల్దీ, ఎంతో టేస్టీ అయిన స్వీట్ రెసిపీ అండి. కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ రెడ్ క్యారెట్, పాలు, పంచదార, గీ కూడా కావాలండి. ఈ మూడు ఉండాలి. మనం శుభ్రంగా క్యారెట్ తీసుకుని తురుముకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా అయితే ఒక విషయం చెప్తానండి, చాలా క్యూట్గా చూడండి. కొత్త కుక్కరు ఏదన్నా ఒక స్వీట్ చేద్దామని చెప్పి దాకా నేను వాడలేదు, అలా పెట్టాను. అదే క్యారెట్ హల్వా చేద్దాము, ఒక స్వీట్ రెసిపీ కదా అని చెప్పి ఓపెన్ చేశాను. ఇది నాకు మా మేనల్డ్ అయితే గిఫ్ట్గా ప్రజెంట్ చేసాడండి. మా మేనల్డ్ అంటే మరీ బిగ్ సైజ్ కాదు, అలా మీడియం కాదు, చిన్న బాబు. ఆడికి 3 years మాట. అయితే కుక్కర్లాగా ఆడు చాలా క్యూట్గా ఉంటాడు, కాకపోతే అటు పిచ్చి పళ్ళు ఉంటాయండి. కౌర్లు అన్నీ చాలా బాగా చెప్తాడు. మా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో గీ వేసి క్యారెట్ తురుము అయితే వేయాలండి. వేసిన తర్వాత వేపాలి. వేపింది అటు వేపి తర్వాత కొంచెం మూత పెట్టేయాలండి. సిమ్లో పెట్టండి, హై గ్లాస్లో పెట్టదు. ఏట్లు వాడుకోవాలంటే జ్యూస్కి అండ్ హల్వాకి బాగుంటుందండి, ఫ్రైకి బాగోదు. ఉత్తిని కూడా తినొచ్చు కీర వేసుకుని. ఇప్పుడైతే మనం చూద్దామండి. కొంచెం ఏగింది కదా, మనకి కుక్కర్కి మనం నెయ్యి వేసాం కాబట్టి ముందు నెయ్యిలో ఫ్రై చేసాం కదండి. ఇప్పుడు కుక్కర్ సెపరేట్ అవుతుందో చూడండి, నేను గరిటతో కలుపుతాను. మిక్స్ చేసినప్పుడు అప్పుడు మనకి వాటర్ అంతా ఇంకిపోయి మనకి గీ అనేది కనిపిస్తుందండి. ఆయిల్గా కుక్కర్ చూడండి, కలుపుతున్నప్పుడు జిడ్జిడి ఎలా కనిపిస్తుందో గీ అంతా సెపరేట్ అయ్యేది. అలా అయినప్పుడు ఒక గ్లాసు పాలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొంచెం పాలు దగ్గరికి అవుతున్నప్పుడు మనం ఒక కప్పు, అంటే మన స్వీట్ని బట్టండి. మీరు స్వీట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం పంచదార వేసుకోండి, కొంచెం తక్కువ దీంట్లోనే పంచదార యాడ్ చేసుకోవాలి. నేను క్యారెట్ అంటే కొంచెం తీయగా స్వీట్గా ఉంటుంది కదా, కాబట్టి నేను కొంచెం పంచదార తగ్గించే వేసాను. చూడండి, ఇప్పుడు పంచదార పాలు దగ్గరికి అయిన తర్వాత ఆ పంచదార పాలు నెయ్యిలో క్యారెట్ అంతా మగ్గిపోయి చూడండి, పాలు ఇరిగిపోయి దగ్గరగా చిన్న చిన్న ముక్కల్లా కనిపిస్తుంది చూడండి. ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే మనకి ఇంచుమించు మ్యాక్సిమం రెడ్ క్యారెట్ హల్వా అనేది తయారైపోయినట్టే. చూడండి, మ్యాక్సిమం అయిపోయింది. ఇంకా మీకు ఇష్టమైతే ఇలాచీ పౌడర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఓకే, ఇప్పుడైతే క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లో అయితే తీసుకుందాము. ఇది క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళ కోసం ఇలా క్యారెట్ హల్వా చేసి పెట్టండి, మీ పిల్లలకి చక్కగా తింటారు. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఒకసారి క్యారెట్ హల్వా చేసి చూసిన తర్వాత ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లలు క్యారెట్ తినలేకపోతే ఇలా స్వీట్ కింద తయారు చేసి పెట్టచ్చు. మా పిల్లలు స్వీట్ ఇష్టపడరండి అన్న వాళ్ళ కోసం అయితే ముక్కలు కింద కట్ చేసి కీర కూడా కట్ చేసి కర్డ్లో కొంచెం పెప్పర్ వేసి చాట్ మసాలా కట్టేసి మిక్సింగ్ చేసి ఒక బౌల్లో వేసామండి. చేయడం వల్ల బాడీ చాలా కూల్ అయిపోతుంది. థ్యాంక్ యూ.